front of you to present a beautiful poetry about reducing waste. కుదిరితే వ్యర్థాలను తగ్గించడానికి ప్రయత్నించు, లేకపోతే వ్యర్థాలను తగ్గించడం అన్న దానిపై ప్రజలకు చైతన్యాన్ని రగిలించు. అది చేత కాకపోతే ఆ వ్యర్థాలనే మళ్ళీ ఉపయోగించు. అంతేకాని అలా చూస్తూ ఉండిపోకు. నాకెందుకు, నేనెందుకు చేయాలి, నాకేం అవసరం, ఎవరు ఏమనుకుంటారో అని అలాగే ఉండిపోతే ఎలా? దేహాన్ని శుద్ధి చేసుకోవాలన్న ధ్యాసతో దాహాన్ని తీర్చే నీటిని కలుషితం చేస్తే ఎలా? వ్యర్థాలను తగ్గించాలి అని నువ్వు దృఢంగా అనుకుంటే, అంతటి దృఢ సంకల్పం నీలో ఉంటే, అది ఎంతటి అసాధ్యమైన పనైనప్పటికీ సుసాధ్యము చేసే సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా? సృష్టిలో దేనిని కలుషితం చేయడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఏది కలుషితం కావడానికి వీల్లేదు. నువ్వు తినే తిండి, నువ్వు తాగే నీరు, నువ్వు పీల్చుకునే గాలి మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి కలుషితమై నీ నుండి దూరం కాకముందే పరిష్కారాన్ని వెతుక్కో. అలా చూస్తూ ఉండిపోవడం కన్నా ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్ళడమే ముఖ్యం మిత్రమా. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు బంగారు బాటగా మారాలి. ప్రకృతి నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. ఇవి చదివితే పదాలు మాత్రమే, కానీ నిజానికి ఇప్పుడు ప్రకృతి మనకు చెబుతున్న భావాలు. మళ్ళీ చెబుతున్నా, ఇవి చదివితే పదాలు మాత్రమే, కానీ ఆచరిస్తే భావి తరాలకు బాటలు. తలం చేస్తే కాదు మిత్రమా, అడుగు ముందుకేస్తేనే ఆ సమస్యకి ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుక్కోగలవని తెలుసుకో. థ్యాంక్ యూ.